నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. కోర్టు సంతకాలు వైఎస్ఆర్సీపీ తీసుకున్న పీపీపీ విధానంపై వాళ్ళు వ్యతిరేకత వ్యక్తపరుస్తూ ఈరోజు ధూమ్ధామ్గా కోర్టు సంతకాలు గవర్నర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు కలవడం, ఇంకెక్కడితోటి ఆగదని చెప్పి కొన్ని పంచ్ డైలాగులు, కొన్ని వార్నింగ్ డైలాగులు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పూర్తి స్థాయిలో జనాల్లో ఉండడానికి, కూటమి ప్రభుత్వం మీద పూర్తి విమర్శనాస్త్రాలు గుప్పించడానికి రంగం సిద్ధమైనట్లుగా ఇండికేషన్స్ అయితే ఇచ్చినట్టున్నారు. ఆ రకంగానే ఇంకా ఆయన వెళ్ళాలి అన్నది, అంటే ఒక బూస్టప్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా వాళ్ళ క్యాడర్ కూడా. లేదా 11 సీట్లతో మనం ఏం చేస్తాం, ఇప్పుడు కూటమి స్ట్రాంగ్గా ఉన్నది. ఓ పక్క పవన్ కళ్యాణ్, ఓ పక్క లోకేష్ గారు, ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు, ముగ్గురు 3 పక్కల నుంచి కూడా చుట్టేస్తున్నారు. 15 సంవత్సరాలు మేమే ఉంటాం అంటున్నారు. ఒక సభకి కానిస్టేబుల్ దానికి లోకేష్ గారు రాకపోతే పవన్ కళ్యాణ్ గారే లోకేష్ వస్తే బాగుండు అని చెప్పి ఆయన మాట్లాడడం. ఈయన స్టేజ్ మీద ఉండగానే చంద్రబాబు నాయుడు గారు ఒక కానిస్టేబుల్ నియామకమైన వ్యక్తి రోడ్డు అడిగితే వెంటనే రోడ్డు ఆ కార్యక్రమం అయిపోయే లోపల శాంక్షన్ చేయడం. సో ఇవన్నీ కూడా చాలా రేర్గా చూస్తున్న వీడియోస్. ఇవన్నీ కూడా రియాలిటీకి చాలా దగ్గరగా ఉన్నారు. ఏదో సినిమాల్లో చేసినట్లుగా చేసుకెళ్తున్నారు వీళ్ళు. సో ఇలాంటి టైంలో మరి వైఎస్ఆర్సీపీ వల్ల కాస్త నిరుత్సాహం ఉంది. అది నింపాలి, వాళ్ళ జలసత్వాలు నింపాలి, గత వైపు మళ్ళీ రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది. వేరే వాళ్ళ వల్ల ఈ పరిస్థితి ఉండదు. కాబట్టి ఇంక నేనే రంగంలోకి దిగాలి అని చెప్పి ఆయన ఫిక్స్ అయిపోయినట్టున్నారు. అందుకనే పాదయాత్రలు ప్లాన్ చేస్తున్నారు, లేకపోతే వేరే రకమైన ధర్నాలు ప్లాన్ చేస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. జగన్ హెచ్చరికలు కూటమికి డైరెక్ట్గానే హెచ్చరిస్తున్నారు, కూటమిని హెచ్చరిస్తున్నారు. ఎవరైనా ఇన్వెస్టర్లు ఎవరైనా వచ్చినా, లేకపోతే వీళ్ళు ఏదో ఆ పీపీపీ విధానం మీద ఎవరైనా ఒక అడుగు వేశారు అంటే నేను వచ్చేకి తెలుస్తానంటున్నారు. ఆ బయటలన్నీ కూడా నేను వినిపిస్తాను. సో మరి ఏం జరగబోతుంది? ఇక యుద్ధమేనా? ఎప్పుడో ఎన్నికలకు ముందు వచ్చే ఇదంతా కూడా ముందే వీళ్ళు రంగంలో దిగిపోయారా? వైసీపీ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో తేల్చేస్తానంటున్నారు. 2029లో వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో జైలుకి పంపించేస్తాను ఆయన చిటికేసి మరీ చెప్తున్నాడు. జైలుకి పంపించేస్తారట. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే ఇంకొకరినో నమ్మి ఎవరైతే ఇన్వెస్టర్లు వచ్చారో పీపీపీ విధానానికి సంబంధించి ప్రైవేట్ వాళ్ళందరినీ కూడా మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలల్లో చేసేస్తాను. మొన్న ఒకసారి పోలీసుల్ని హెచ్చరించాడు ఆయన పేరు పెట్టి మరి, సప్త సముద్రాల అవతలున్నా లాక్కి వచ్చేస్తాం, నువ్వు రిటైర్ అయిపోయినా నేను వదలను అని చెప్పి ఒక డిఎస్పీ స్థాయి వ్యక్తిని ఆయన అప్పుడు హెచ్చరించడం కలకలాన్ని రేపింది. పెద్ద ఎత్తున వైరల్ అయింది అది. మళ్ళీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి హెచ్చరికలు వెనకున్న ఆంతర్యం ఏంటి? క్యాడర్కి బూస్టప్ ఇవ్వడానిక, లేకపోతే కూటమికి మేమే వచ్చేస్తున్నామని చెప్పి ఏమన్నా సిగ్నల్స్ ఇస్తున్నారా? లేకపోతే ఆయనకున్న కాన్ఫిడెన్స్ ఏంటి? అది కాన్ఫిడెన్సా, లేకపోతే గతంలో వైనాట్ 175 అన్నట్టుగా అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యింది, అది రివర్స్ కొట్టింది అనే పరిస్థితి. ఇక వీళ్ళే కాకుండా నాయకులు కూడా యాక్టివ్ అయ్యారు. నేను వంశీ గారు మొన్న ఏదో నియోజకవర్గానికి వచ్చారు, ఏదో పెళ్ళి ఉంటే అక్కడికి వెళ్ళారు. కొడాల నాని గారు నియోజకవర్గంలోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు పిలిచి డైరెక్ట్గా అటాక్, వాళ్ళందరి మీద నువ్వు మళ్ళీ గతంలో లాగే అటాకులు చేస్తుండు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఎవరికి వాళ్ళు ఏ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గం మళ్ళీ గతంలాగా పంచుకోండి, అటాక్ మోడ్లోకి వెళ్ళిపోండి. రోజా గారు అయితే మరింత ఒక అడుగు ముందుకేసారు. అమ్మాబాబుల దగ్గర కూడా వెళ్ళిపోయారు. ఎవరికి ఎవడు పుట్టాడు, ఎవరితో ఎవరు ఉంటున్నారు, ఇలాంటివన్నీ ఆల్రెడీ. సో ఏదైనా ఒక హీట్ అయితే ఏపీ రాజకీయాల్లో మొదలైంది. ఇక ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారట. ఈయన ఎప్పుడు వెళ్ళినా సరే ఏవో టెన్షన్లు అంటుంటారు. ఆ టెన్షన్లన్నీ కూడా చాలా మామూలే. కేంద్ర మంత్రులు కలుస్తారు, ఆయనకి ఏదో అవార్డు కూడా వచ్చింది, ఆ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక పవన్ వైసీపీకి వార్నింగ్స్. పవన్ కళ్యాణ్ గారు వైసీపీకి ఆ రోజు అలాగే అన్నారు, అదంపాతాలను తొక్కేస్తాను జగన్ అని చెప్పి అప్పుడు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ రకంగా మాట్లాడుతుంది. ఎందుకంటే గత 15 నెలల్లో కూడా నేను విన్నంత వరకు, నేను చూసినంత వరకు ఆయన అయితే జగన్మోహన్ రెడ్డి గారు జోలికి వెళ్ళలేదు. కూటమి గురించి మాట్లాడారు. ఆయన ఏదో రాజకీయ పాఠాలు నేర్చుకుంటున్నాడో, పాలన పాఠాలు నేర్చుకుంటున్నాడో, ఆయన ఆ మోడ్లోనే ఉన్నాడు. ఒక్కసారిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన రివర్స్ అవుతున్నాడు. అంటే సంథింగ్